దర్శనమూర్తి సూర్య భగవానుడు, విద్యాలక్ష్మి, సంతానాన్ని ఇచ్చే సంతానలక్ష్మి, గజలక్ష్మి. అందరూ ఉదయాన్నే లెగవగానే దండం పెట్టుకొని కష్టపడి చేసుకుంటారు కదా, ఫలానా కావాలి అని అనుకోవడానికి మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది ధనలక్ష్మి. లేకపోతే మనకి ఏదీ లేదు. ధాన్యలక్ష్మి, వీరలక్ష్మి, ఆదిలక్ష్మి, విజయలక్ష్మి. నేను ఇందాక మీకు చూపించింది శివుడిది ఫ్రంట్ ఫేసింగ్ కదండి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చూసుకొని టెంపుల్స్ వచ్చేటప్పటికి సైడ్ ఫేసింగ్ అన్నమాట. చూపిస్తాను ఉండండి. ఇదొక సైడ్ ఫేసింగ్ అన్నమాట. లక్ష్మీ హైగ్రీవ, లక్ష్మీ నరసింహస్వామి, అనంత పద్మనాభ స్వామి, పూరి జగన్నాథ స్వామి, మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం. నవలింగాలండి. పరాశురుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఈ లోపలండి శివుడి గుడి. ఇది చూసారా గోపురం? ఆ గోపురం లోపల కింద ఉంటారన్నమాట శివుడు. బుద్ధ అవతారం, బద్రీనాథ్, శ్రీ రామానుజాచార్యులు. ఏది కూడా గోపురం లేకుండా లేదండి. ప్రతి ఒక్క గుడికి గోపురం, ఆ గోపురాల చుట్టూ ఉన్న దేవుణ్ణి చూస్తే చాలా చాలా అందంగా చెక్కారండి. చాలా అద్భుతంగా ఉందండి. మనం ముఖ్యంగా వచ్చేది ఈ టెంపుల్కి. ఇది శివుడి టెంపుల్. ఈ చుట్టూరు మొత్తం పార్కింగ్లా పెట్టి పీస్ఫుల్గా వచ్చి కూర్చొని మనశ్శాంతిని దక్కించుకోవచ్చండి ఇక్కడికి వచ్చి మనం. అంత బాగుందండి గుడి.